భీమడోలులో రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ పునఃప్రారంభ కార్యక్రమంలో ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి పాల్గొన్నారు. రేషన్ షాపులో బియ్యం, పంచదార పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు, దివ్యాంగుల వద్దకే వెళ్లి రేషన్ సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆప్కాబ్ చైర్మన్, ఏలూరు డీసీసీబీ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునే సదుద్దేశంతో ఎండియు వాహనాలు రద్దు చేసిందని, ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ సరుకులను పాత పద్ధతిలోనే డీలర్లు లబ్ధిదారులకు దుకాణాల వద్ద పంపిణీ చేస్తారని తెలిపారు. వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకుల సరఫరా జరుగుతుందని అన్నారు. జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 1123 రేషన్ దుకాణాల ద్వారా 6,20,146 రైస్ కార్డుదారులు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తమకు దగ్గరలో ఉన్న రేషన్ షాపు నుంచి రేషన్ తీసుకోవచ్చునని అన్నారు. అలాగే 65 సంవత్సరాలు పైబడిన కార్డుదారులకు, దివ్యాంగులకు ప్రతి నెల 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సంబంధిత రేషన్ డీలర్ల ద్వారా కార్డుదారుల ఇంటి వద్దకే రేషన్ అందించబడుతుందని అన్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ రైస్ కార్డుదారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా రేషన్ అందించాలనే ఉద్దేశంతో రేషన్ దుకాణాల వద్దే రేషన్ అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి శివరామమూర్తి, తహసీల్దార్ రమాదేవి, మండల మరియు గ్రామ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ప్రతి నెల రెడీ అయిపోతారు. ఎమ్మెల్యే గారు సార్ ప్లీజ్. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఉంగుటూరు నియోజకవర్గం మరి భీమడోలు మండలం భీమడోలు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టిందో, మరి ఇంతకుముందు రేషన్ అంటే వ్యాన్ల మీద ఇళ్ల కాడకు వచ్చి ఇచ్చేటువంటి ఆ ప్రక్రియలో ఎక్కువ లోపాలు ఉన్నటువంటి సందర్భంలో మరి కూటమి ప్రభుత్వం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఇప్పటి నుంచి ఈ నెల నుంచి కూడా ప్రతి నెల కూడా రేషన్ డీలర్ల వద్దే ఈ యొక్క సరుకులు ఇవ్వబడతాయని, అలాగే 60 సంవత్సరాలు పైబడి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ రేషన్ డీలర్కి సంబంధించిన వాళ్ళు కానీ, అధికారులు కానీ ఖచ్చితంగా 60 సంవత్సరాలు పైబడిన వారికి ఇంటికి రేషన్ తీసుకొచ్చే విధానాన్ని ఈరోజు నూతనంగా ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఈరోజు మరి గౌరవ ఎమ్మెల్యే తమ్ముడు ధర్మరాజు గారు కానీ, మేము కానీ, అధికారులు కానీ, అలాగే జాయింట్ కలెక్టర్ గారు కానీ అందరూ కూడా మరి 4 మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి సమయంలో మరి ఎమ్మెల్యే గారు ఈరోజు భీమడోలు రావటం, ఇక్కడ ఏదైతే డీలర్ షాప్ ఉందో ఆ డీలర్ షాప్లో జేసీ గారితో మరి మేము కూడా కలిసి అక్కడ ఆ షాప్ ఓపెనింగ్ చేయటమే కాకుండా మరి 2-3 పెద్దవాళ్ళ దగ్గరికి ఎవరైతే 60 సంవత్సరాలు దాటి ఇంటి వద్దకు ఇస్తానని చెప్పి ప్రభుత్వం వచ్చిందో వాళ్ళ దగ్గరికి వచ్చి సరుకులు ఇవ్వటం మరి చాలా శుభ పరిణామం. ఏ సిస్టమ్ పెట్టినా ప్రభుత్వంలో ఏదైనా మంచితో పాటు మెరిట్తో పాటు డిమెరిట్స్ కూడా ఎక్కడైనా ఉంటాయి. అటువంటి డిమెరిట్స్కి అవకాశం లేకుండా, ఇబ్బందులకు అవకాశం లేకుండా తప్పనిసరిగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 60 సంవత్సరాల పైబడిన వారికి ఏమో ఇంటికి తీసుకొచ్చే విధానం, మిగతా వారందరికీ కూడా ఆ రేషన్ షాపుల్లో ఇచ్చే విధానాన్ని మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సందర్భంలో మరి నేను కానీ, ఎమ్మెల్యే గారు కానీ, అలాగే ఎంఆర్ఓ గారు కానీ, ఈ అధికారులు కానీ అందరూ కూడా ఈ ప్రారంభం చేయటం చాలా సంతోషదాయకం. మనం గతంలో చూస్తే గత ప్రభుత్వంలో ఎండిఓ వాహనాల ద్వారా ఎక్కడో ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఇవ్వాలన్నది చాలా ఇబ్బంది పడుతూ, అంటే ప్రజలందరూ కూడా ఈ రేషన్ తీసుకుంటానికి చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి తెలియజేసిన సందర్భంలో ఒక మంచి నిర్ణయాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన సివిల్ సప్లై మినిస్టర్ మనోహర్ గారు ఆధ్వర్యంలో అద్భుతంగా దాన్ని తీసుకుని రేషన్ షాప్ ద్వారా, అంటే మనకి గతంలో సుమారుగా 48 వెహికల్స్ ఉంటే ఈరోజు నియోజకవర్గం మొత్తం కూడా 155 షాపుల ద్వారా ఈ రేషన్ ఇవ్వడానికి, అలాగే ఎవరైతే వృద్ధులు ఉంటారో షాప్ దగ్గరకు రాని వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇచ్చే విధంగా, అలాగే దివ్యాంగులకు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి రేషన్ డీలర్లు వాళ్ళందరికీ అందజేసే విధానాన్ని
ఈరోజు మనం ప్రారంభించడం. అంతే మొత్తం మన నియోజకవర్గంలో సుమారుగా 60,000 రేషన్ కార్డులు ఉన్నాయి. 60,000 రేషన్ కార్డులకు కూడా అందరికీ ఈరోజు అండ్ మనకి ఉదయం 8 గంటల నుంచి 12 వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు మనకి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎప్పుడు వాళ్ళు అందుబాటులో ఉండి అందరికీ కూడా తీసుకునే విధంగా, అంటే గతంలో పనులు మానుకుని ఆ వాహనం ఎప్పుడు వస్తుందనే చూసే విధంగా ఉండేది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా మంచి విధానాన్ని ప్రారంభించారు. అలాగే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మనకి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. ఎందుకంటే పూర్తిగా దీన్ని పర్యవేక్షించి ఎక్కడైనా లోటుపాట్లు ఉన్న వాటిని పూర్తిగా తీర్చిదిద్దే విధంగా అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా టోల్ ఫ్రీ నెంబర్ కూడా 1967ని అందుబాటులో ఉంచి 24 అవర్స్లో కూడా ఎవరు చేసినా వాళ్ళందరికీ కూడా వారికి ఎటువంటి సందేహాలు అనుమానాలు ఉన్నా అన్నింటినీ కూడా నివృత్తం చేసేదానికి ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలు ఏది కోరుకుంటే అదే చేసేవి కానీ ప్రజాప్రతినిధులు కానీ సిద్ధంగా ఉన్నారని మీకు తెలియజేస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మన రాష్ట్రంలో ప్రారంభించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన సివిల్ సప్లై మినిస్టర్ గారు మనోహర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.